నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్. బీఆర్ఎస్ నేత కుంటయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. బోయిన్పల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. రోడ్ల విస్తరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్న బీఆర్ఎస్ నేత చెల్మెడ. రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్తపడానికి పాలాభిషేకం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రభుత్వ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ రానున్న రోజుల్లో జరిగే అభివృద్ధితో పాటు నిధుల సమీకరణపై మాట్లాడారు. ఆయన వెంట సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రికి రాజన్న ప్రసాదాలు అందజేసి కండువాతో సత్కరించారు. కాంగ్రెస్ నేతల వేధింపు వల్లనే తగలిపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ నేత ఆత్మహత్యకు పాల్పడ్డారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్ చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్యకు పోలీసుల వేధింపులతో పాటు కాంగ్రెస్ నేతల ఆగడాలే కారణమని సందర్భంగా పేర్కొన్నారు. బుధవారం రోజున ఎంపీటీసీ కుంటయ్య పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ మ్యాటర్స్ లో దూరి పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారని, కాంగ్రెస్ నేత భూ కబ్జా చేయడంపై పోలీసులు ఉల్టా కేసు పెట్టి వేధించడం వల్లనే కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంటయ్య చావుకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా న్యాయ పోరాటం చేస్తామని, అంతేకాకుండా ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. మంచిగా చదవాలి, పరిస్థితులు స్కూల్ ఇచ్చిపెట్టద్దు, దూరంగా చదవాలి, అన్నీ నేను చూసుకుంటాను. అర్థమైందా? నాన్న ఇట్లా చేసిండు, బాధపడద్దు, విడవద్దు, మీరు అమ్మ ధైర్యంగా ఉండాలి. భయపడకు, వచ్చింది వాళ్ళ కోసం కదా. అర్థమైంది, భయపడద్దు, ధైర్యంగా దగ్గర చూసుకో. రాజకీయాల్లో అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని, లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది.
బోయిన్పల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోయిన్పల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పట్నం ప్రసాద్ ఎన్నికయ్యారు. ఐజేయు ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల సందర్భంగా అధ్యక్షులుగా పట్నం ప్రసాద్తో పాటు ఉపాధ్యక్షునిగా గడ్డం తిరుపతి, గజ్జల శ్రీనివాస్, కతిరపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ వేణుగోపాల్, కోశాధికారిగా కాసారప్ శ్రీధర్ గౌడ్తో పాటు కార్యదర్శిగా అతికం రాజశేఖర్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా మైలారం మహేష్, కూసార్ రవి, కార్యవర్గ సభ్యులుగా దుంపెట శ్రీనివాస్, పెంటల సంపద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమస్యల పరిష్కారానికి ఒక దిక్సూచిగా నిలుస్తుందని ఈ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బోయిన్పల్లి మండల ప్రెస్ క్లబ్ ఐజేయు అనుబంధ సంస్థ కార్యవర్గం ఎన్నికలు ఈరోజు ఏకగ్రీవంగా జరిగినాయి. బోయిన్పల్లి మండల పాత్రికేయ సోదరులందరూ ఏకగ్రీవ ఎన్నిక జరిగేందుకు సహకరించినందుకు ప్రతి రిపోర్టర్కు నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బోయిన్పల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా, ఐజేయు అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మండల ప్రెస్ క్లబ్ను అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ప్రెస్ క్లబ్ సభ్యునికి అన్ని రకాల సహాయాలు, సహకారాలు అందేలా చేయడానికి మన ప్రెస్ క్లబ్ ముందుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రెస్ క్లబ్ సభ్యులకు రావాల్సిన కొన్ని సదుపాయాలను కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ సహాయ సహకారాలన్నీ అందేలా కృషి చేస్తానని, మీ అందరి సహకారంతో ప్రతి విషయంలో మన బోయిన్పల్లి ప్రెస్ క్లబ్ మంచి ముందంజలో ఉంటుందని కోరుకుంటూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాలో సమయానికి రైతు భరోసా అందజేశామని కాంగ్రెస్ నాయకుడు బాలరెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రైతు భరోసా డబ్బులు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి మాట నిలబెట్టుకుంది అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా డబ్బులు వచ్చిన సందర్భంగా అన్నదాతలు సంబరాల్లో మునిగిపోయారని సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని రాజీవ్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పథకాలపై వివరిస్తూ సంబరాలు చేసుకున్నారు. మండలం నుంచి భారీగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి డీజే పాటలతో కాంగ్రెస్ జెండాలు పట్టుకొని పట్టణంలోని పురోహితుల గుండా మహిళా నేతలతో కలిసి బతుకమ్మ ఆడుతూ ర్యాలీ చేపట్టారు. అనంతరం రైతు భరోసా అందించేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని 9 రోజుల్లో 9 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద అందజేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం తమ చిత్తశుద్ధికి నిదర్శనం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ వెలుముల రామరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మిరియాలకార్ శ్రీనివాస్తో పాటు సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ మేరుగు యాదగిరి గౌడ్, మాజీ సర్పంచ్ ఊరుగంటి తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షులు వనిత, రంజాని నరేష్, షీలా ప్రశాంత్, మిర్దొడ్డి భాను, ఎదునూరి భానుచందర్ తదితరులు ఉన్నారు. ఈ వానాకాలం పంట వేసుకున్నటువంటి తరుణంలో రైతు భరోసా 9,000 కోట్ల రూపాయల్ని రైతు ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. అలాగే ఏకకాలంలో ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని. ఆ 2 లక్షల రుణమాఫీ జరిగింది. నిన్ననే ఖాతాలో డబ్బులు వేయడం, రైతులకు వేయడం జరిగింది. అలాంటి ఎలక్షన్ల ముందు ఎన్నో 6 గ్యారెంట్లు ఇచ్చిండు. ఇంత ఇస్తలేరని ఏలెత్తి చూపించడం ముందున్న ప్రభుత్వం ఏలెత్తి చూపించడం కాదు, మా కూడా ఏలు చూపించే ముందు కూడా వస్తుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ఎన్నో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు మన మహిళలకు ఐకేపీ సెంటర్లు కానీ ఎన్నో పథకాలు ముందుకు మహిళలకు ముందుకు సాగడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో అయితే ముందుకు తీసుకెళ్తుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ఏవైతున్నాయో అందులో రైతాంగానికి మరి ఈ 2 రోజుల నుండి మరి రైతు భరోసా పెట్టుబడి కింద
9 రోజుల్లో 9,000 కోట్లపై ఎకరానికి 2 ఎకరాలకు 3 ఎకరాలకు వీళ్ళ రైతు భరోసా అందిస్తా ఉన్నది. ఆల్రెడీ 4 ఎకరాల వరకు కూడా ఇప్పటి బట్టి 9వ తారీఖు వరకు కూడా రైతుల యొక్క ఫోన్లు టీంలు అంటూ మెసేజెస్ మీ ఖాతాల్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా, మీకోసం ఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలకు తెలంగాణ ప్రాంతంలో ఇటు రైతాంగానికి, అటు ఉద్యోగస్తులకు, ఇటు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని. రోడ్ల విస్తరణ పనులతో సామాన్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మన్ లక్ష్మీ నరసింహారావు అన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పేరిట సామాన్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో కేవలం పేరు కోసం మాత్రమే తప్ప సామాన్యులకు ఎలాంటి లాభం చేకూరడం లేదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బుధవారం రోజున వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజానికి నిర్వాసితులకు ఎంత పరిహారం ఇస్తున్నారో చెప్పకుండా ముందుకు వెళ్లడమే కాకుండా నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యపూరితంగా ఇండ్లను కూల్చివేస్తూ తీరని అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పశుగ్రాసం లేకనే కోడెలు మృత్యువాత పడుతున్నాయని, దీనిపై ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు న్యాయం చేయడంలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. 30,000 రూపాయల పరిహారం చెల్లిస్తామని, ప్రస్తుతం ఆ నష్టపరిహారం కూడా అందించకుండా రకరకాలుగా వారికి పరిహారం అందజేస్తూ తీరని అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి శ్రీకారం చుడితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఎలాంటి పొంతన లేకుండా అభివృద్ధి పేరిట కూల్చివేతలకు పాల్పడుతుందని ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే నిర్వాసితులకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పొలాస నరేందర్, నిమ్మశెట్టి విజయ్, కుమ్మరి శ్రీనివాస్, కొండ కనకయ్య, గుడిసె సదానందం, కందుల క్రాంతి కుమార్, నరాల శేఖర్, గోలి మహేష్, బంగాల శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు. గత 10 సంవత్సరాలు ఏ అభివృద్ధి కూడా చెందలేదు అని పదే వారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. మన వేములవాడ ప్రజల ఆకాంక్షను నేనే నెరవేరుస్తున్నా అని ఓ పక్కన చెప్తుంటే ఈ రోడ్ వైండింగ్ విషయంలో, ఇంకో పక్క మరి నిర్వసితులు ఎప్పుడైతే బాధితులు ఎప్పుడైతే పోతున్నారో వారికేం చెప్తున్నారంటే పాత గవర్నమెంట్లో ఉన్న జీవో ప్రకారమే నేను ముందడి కొనసాగుతున్నా అని వారికి ఎప్పుడు జరుగుతుంది. ఇవాళ మీరు ఈ 15 అక్టోబర్ 24 జరిగిన ఈ మీటింగ్లో ఆర్డీఓ గారి సమక్షంలో వీళ్ళందరికీ కూడా 30,000 రూపాయలు మేము ఇస్తాము గజానికి అని చెప్పడము, దాని తర్వాత ఇవాళ మరి వారికి ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇస్తా అని చెప్పడం జరిగింది. దానికోసం 35 కోట్లు మరి అప్పుడు మేము తీసుకొచ్చడం జరిగింది. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆర్డీఓ ఆఫీస్ పోతే ఆర్డీఓ కలుస్తలేరు, కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ ఆయన కలుపు అంటున్నారు. ఆ ఆర్డీఓ గారు ఎక్కడ కూర్చుంటారు ఎవరికి అర్థమైతలేదు. అసలు మాకు డబ్బులు రాకుండా మా పరిస్థితి ఏంటి అంటే ముందుగానే అట్రా ఇట్రా అని అక్కడికి వచ్చే వరకు ఏదో పరదేశంతో యుద్ధం అయితే ఏదైతే పరిస్థితి ఉంటుందో ఆ విధంగా ఒక 300 మందో 400 పోలీసులను తీసుకొచ్చి పొద్దుగా 6 గంటలకే తీసుకొచ్చి కూలగొట్టడం మొదలు పెడుతుంది. ఈ చర్యను మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అడుగుతా ఉన్నాం మీ ద్వారా ఇలా అభివృద్ధి అని అభివృద్ధి మాడతాం. సంవత్సరంలో ఈ చిన్న రోడ్డు అది కూడా వేసే చేతనైతుందా మీకు? అదే మరి బద్దిపోచమ్మ గురించి 6,500 కోట్లు వెచ్చించి ఇవాళ గుడి ప్రారంభిస్తే 2 కోట్లు 2.5 కోట్లు కాంట్రాక్టర్ చేసి ఇవాళ దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. అలా మీకు ఇదివరకు కూడా మేము సూచించాం, ఓ పైలట్ ప్రాజెక్ట్ తీసుకోండి, ఈ మెయిన్ టెంపుల్ డిస్టర్బ్ చేసే ముందు ఇది పైలట్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఆ కాంట్రాక్టర్ 2 కోట్లు 2.5 కోట్లు బిల్లులు ఇవ్వలేదు కాబట్టి మరి ఆయన ఫర్దర్ గా పని చేస్తాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి వారి కాంట్రాక్ట్ ఇచ్చి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో చూసిన తర్వాత మరి ఆ పెద్ద గుడిని చేయాలని నేను మీ ద్వారా మీకు చెప్తా ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇలా నిర్వసితులకు వాళ్ళు చాలా దుఃఖంతో బాధతో ఉన్నారు. అధికారులు జరిగితే వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. గులగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసే ఈ మరి కార్యక్రమాన్ని మరి మీరు ఎందుకు మీ అసమర్థవంతం జరుగుతుందా?
అసలు అధికారుల మీద మీకు ఎటువంటి అజమాయిషీ లేదా, మీకు ఇంట్రెస్ట్ లేదా ప్రజల పైన? అందుకని దయచేసి పేద ప్రజలు, వ్యాపారస్తులు, చాలా మంది ఇండ్లున్నాయి, వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వారికి తగు న్యాయం చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.